స్టాప్ డయేరియా అనే కార్యక్రమం సందర్భంగా మీకు అందరికీ కూడా నమస్కారంలో తెలియజేస్తున్నాను. స్టాప్ డయేరియా అంటే 0 నుండి 5 సంవత్సరం పిల్లలు నేల విరోచనాలు లేదా అతిసారంతో మరణాలు సంభవించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విరోచనాల వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని ఆపుదాం. ఓఆర్ఎస్ మరియు జింక్ కార్నర్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను, గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లోను, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఓఆర్ఎస్ ద్రావణము మరియు జింక్ మాత్రలు, లిక్విడ్, సిరప్ అందుబాటులో ఉండును. ఉధృత అతిసార నియంత్రణ మాసోత్సవాలు 2024 జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు సుమారుగా 2 నెలల పాటు జరుగును. నీళ్ల విరోచనాలు మొదలైన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం త్రాగించవలను. దానితో పాటు 14 రోజుల పాటు జింక్ మాత్రలు లేదా సిరప్ ఇవ్వవలను. ఇప్పటికే ర్యాపిడ్ రెస్పాన్స్ టీము అంటే ఏఎన్ఎం, ఎంఎల్హెచ్, ఆశా కార్యకర్త, ఆ ఏరియా సూపర్వైజర్ ను టీం అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశము మరణాలు ఎట్టి పరిస్థితులు సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విరేచనాల సమయంలోనూ మరియు విరేచనముల అనంతరము తల్లిపాలు, ఇతర నోటి ద్రవాలు, అనుబంధ ఆహారము క్రమం తప్పకుండా ఇవ్వాలి. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. బిడ్డకు ఆహారం తినిపించే ముందు, వంట చేయడానికి ముందు బిడ్డ మలమూత్ర విసర్జన తీసివేసిన తరువాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్య సిబ్బంది సూచన మేరకు విరోచనముల సమయంలో ఓఆర్ఎస్ మరియు నిర్దేశించిన మోతాదులో జింక్ మాత్రలు 14 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఇంకా తీవ్రమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లయితే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లేదా మెరుగైన హాస్పిటల్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది.